హాయ్ ఫ్రెండ్స్, పాకం పట్టే పని లేకుండా ఈ ప్రోటీన్ బైట్స్ ని కేవలం 20 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఇది చాలా హెల్దీ అండి. రోజుకు ఒకటి తిన్నా మంచి ఎనర్జీతో పాటు ప్రోటీన్ కూడా వస్తుంది. ఈ ప్రోటీన్ బైట్స్ తయారీ కోసం ఒక ప్యాన్ లోకి 1 కప్పు పల్లీలు వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పల్లీలు పొట్టు ఊడిపోయి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇది ఇలా ఫ్రై చేసుకున్న పల్లీల్ని ఒక ప్లేట్లో తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు 1/2 కప్పు నువ్వుల్ని వేసుకుని లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఫ్రై చేయండి. నువ్వులు త్వరగా మాడిపోతాయండి, కాబట్టి లో ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ ఇలా మంచి రంగులో వచ్చే వరకు వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకుని లో ఫ్లేమ్ లోనే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి. పల్లీల మీద పొట్టు తీసేసి 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ నువ్వుల్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. మిక్సీ జార్లోకి పల్లీలు వేసుకుని మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసి తీసుకుంటే బర్ఫీ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నువ్వులను కూడా బరకగానే గ్రైండ్ చేసి తీసుకుందాం. పుట్నాల పప్పు మాత్రం మెత్తగా గ్రైండ్ చేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ పొళ్ళన్నిటినీ ఒకసారి కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి పల్లీలు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు బెల్లం పొడి గాని తురుముకున్న బెల్లం గాని వేసుకుని 1/2 కప్పు నీళ్లను పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగేలోపు ఒక ప్లేట్లోకి నెయ్యిని రాసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ మనకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగిన తర్వాత రాళ్ళు గాని పీచు గాని ఏమైనా అనిపిస్తే బెల్లాన్ని వడగొట్టుకోండి. బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా బబుల్స్ లాగా వస్తున్నాయి కదా. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టేసి మనం గ్రైండ్ చేసుకున్న పొడి వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఫాస్ట్ గా కలుపుకోండి. పాకం పట్టడం రాని వాళ్ళు కూడా ఈ బర్ఫీని ఈజీగా చేసేస్తారండి. ఇందులో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యిని వేసుకుని కొంచెం యాలకుల పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి బర్ఫీ వేడిగా ఉన్నప్పుడే నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసుకోండి. అడుగున ఫ్లాట్గా ఉన్న గిన్నెకి నెయ్యి రాసుకుని గిన్నెతో సమానంగా సర్దుకోండి. మనం తీసి పెట్టుకున్న పల్లీల్ని సన్నగా కట్ చేసుకుని పైన వేసుకోండి. నువ్వుల్ని కూడా జల్లుకుని ఒకసారి చపాతీ కర్రతో లైట్గా ప్రెస్ చేస్తూ చేయండి. ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి. బర్ఫీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చాకుకి నెయ్యి రాసుకుని మనకి ఇష్టమైన సైజులో కట్ చేసుకోవాలి. ఈ బర్ఫీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోజుకు ఒక బర్ఫీ తిన్నా మంచి ఎనర్జీని ఇస్తుందండి. పాకం పట్టే పని లేకుండా నిమిషాల్లో ఇలా ప్రోటీన్ ఎనర్జీ బైట్స్ ని రెడీ చేసుకోవచ్చు. ఇవి 1 వారం రోజుల పాటు నిల్వ ఉంటాయండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్ లా కూడా స్కూల్కి ఈ ప్రోటీన్ బైట్స్ ని పెట్టి పంపించవచ్చు. ఈ ప్రోటీన్ బర్ఫీ రెసిపీ మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.